హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? యాక్చువల్లీ ఈ వీడియోలో మీకు అర్థమయ్యే ఉంటుంది, నేను ఒక కొత్త ఫ్రిడ్జ్ కొన్నానమాట. అది వచ్చేసి పై ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్లో. సో ఈ షోరూంలో మనకి ఏమేమి ఎలక్ట్రానిక్స్ ఉంటాయి అండ్ షోరూంలో స్టాఫ్ ఎలా ఉంటారు, మనకి రిసీవింగ్ ఎలా ఉంటుంది, రేట్స్ ఎలా ఉన్నాయి, ఎవ్రీథింగ్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫైనల్లీ ఈ సమ్మర్కి వెల్కమ్ వచ్చేసి నేను ఒక కొత్త ఫ్రిడ్జ్తో స్టార్ట్ చేశాను అనమాట. సో ఇది వచ్చేసి పై ఇంటర్నేషనల్ ఏదైతే ఎలక్ట్రానిక్ షోరూమ్ ఉందో ఇది వచ్చేసి బోడుప్పల్లో ఉంది. సో రాగానే లోపలికి ఇలా లెఫ్ట్ సైడ్ వచ్చేసి స్టాఫ్ మనకి గ్రాండ్ వెల్కమ్ చేస్తారు. కస్టమర్ సర్వీస్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది అండ్ షోరూమ్ లుక్ కూడా చాలా సూపర్గా ఉంది. ఇక్కడ మొబైల్స్ అండ్ ఆల్సో స్మార్ట్ వాచెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో అండ్ ఇక్కడ ల్యాప్టాప్స్ కూడా చాలా బాగున్నాయి, రేట్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీరు విజిట్ చేయాలనుకుంటే కనుక బోడుప్పల్లో దగ్గరనే ఉంటుంది పై ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. సో ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఏంటంటే నేను ఫ్రిడ్జ్ కోసం వచ్చాను. సో ఇక్కడ టీవీస్ చూస్తున్నారా, ఎక్సలెంట్ క్లారిటీ ఉంది అండ్ చాలా వెరైటీస్ ఆఫ్ కంపెనీస్ ఇక్కడ మనకి ఒకే రూఫ్ కింద అవైలబుల్ ఉంటాయి. సో మీరు రావాలనుకుంటే కనుక పై ఎలక్ట్రానిక్స్కి రండి. ఇక్కడ లక్కీ డ్రా కూడా చేస్తారనమాట. అంటే ఇక్కడ పర్చేస్ చేసిన కస్టమర్స్కి లక్కీ డ్రా నంబర్స్ ఇస్తారు. ఆ డ్రా తీసినప్పుడు కనుక మన నేమ్ వస్తే ఇంకా లక్కీ అనమాట మనం. సో ఒకసారి టీవీస్ క్లారిటీ లుక్ అనేది నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ లాట్స్ ఆఫ్ టీవీస్ ఉన్నాయి, అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. సో ఇది సో ఫస్ట్ ఫ్లోర్కి మనం వెళ్దాము. ఫస్ట్ ఫ్లోర్లోనే ఫ్రిడ్జెస్ అవైలబుల్ ఉన్నాయి. సో ఏంటి అంటే ఆన్లైన్లో మనం పర్చేస్ చేసుకుంటే కనుక రీసెంట్ ఇప్పుడు కొత్త అరైవల్స్ ఉన్నాయన్నమాట. మనం డైరెక్ట్ షోరూమ్కి వస్తే ఇక్కడ కొత్త అరైవల్స్ ఉంటాయి, లాట్స్ ఆఫ్ మనకి కలెక్షన్ ఉండేసరికి మనం అన్నిట్లో చూసి చెక్ చేసి తీసుకోవచ్చు. కంపేర్ చేసుకొని ఒక ఫ్రిడ్జ్కి ఒకటి కంపేర్ చేసుకొని మనం తీసుకోవచ్చు. సో అందుకనేసి నేను ఇక్కడికి వచ్చాను పై ఎలక్ట్రానిక్స్లో. సూపర్, అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను అనమాట. అన్ని వెరైటీస్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఒకే రూఫ్లో ఉన్నాయి అండ్ చూస్తున్నారా లాట్స్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ఫ్రిడ్జెస్ అన్నీ గోద్రేజ్, హైరర్ అండ్ శాంసంగ్. ఇది చూడండి సిల్వర్ కలర్. అండ్ ఇక్కడ చూడండి డబల్ డోర్ అవైలబుల్ ఉన్నాయి, సింగిల్ డోర్ అవైలబుల్ ఉన్నాయి. సైజెస్ కూడా సింగిల్ డోర్లో చిన్నగా పెద్దగా ఉన్నాయి అండ్ డబల్ డోర్లో కూడా చిన్నగా పెద్దగా అన్ని సైజెస్ అనేటివి అవైలబుల్ ఉన్నాయన్నమాట. అన్ని కంపెనీస్వి. వర్ల్కూల్ ఇది నేను మీకు చూపిస్తున్నాను చూడండి. సింగిల్ డోరే కానీ పెద్ద ఫ్రిడ్జ్, పెద్ద ఫ్యామిలీకి అయితే ఇది సెట్ అవుతుంది. సో ఏంటంటే యాక్చువల్లీ ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి 3 స్టార్ అనమాట. సో స్టార్స్ ఏంటంటే మనకి కరెంట్ బిల్ అనేది సేవ్ చేస్తుంది. ఇది ఎల్జీది చూస్తున్నారా. సో నేను చెక్ చేస్తున్నాను అనమాట. సో యాక్చువల్లీ ఏంటంటే ఫ్రెండ్స్, నేను నా బడ్జెట్ వచ్చేసి ఒక నియర్లీ 22,000 లోపు వచ్చే ఫ్రిడ్జ్ అండ్ నాకు మంచి కలర్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ లుక్ కూడా బాగుండాలి, బయట చూడడానికి కూడా ఎక్సలెంట్గా ఉండాలి అండ్ లోపల చూడడానికి కూడా బాగుండాలి. ఇది డబల్ డోర్ ఫ్రిడ్జ్ కానీ ఎందుకో నాకు ఇంటర్నల్ అనేది కొంచెం చేంజెస్ ఉంటే బాగుండేది అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ మొత్తం ఎల్జీ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఒకసారి మనం వెళ్ళి చూసాము. ఇలా చాలా ఒక ఫ్లోర్ మొత్తం మనకి ఫ్రిడ్జే అవైలబుల్ ఉందన్నమాట. అండ్ రేట్స్ వచ్చేసి 13,800 నుంచి రేట్స్ అనేటివి స్టార్ట్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారా మొత్తం వాషింగ్ మిషన్ ఆటోమేటిక్ అండ్ అన్ని వెరైటీస్ ఆఫ్ వాషింగ్ మిషన్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇది నేను ఒకసారి చూస్తున్నాను, ఇది కొంచెం నచ్చింది. కాకపోతే లోపల మీరు ఇంటర్నల్ చూడండి, కొంచెం ఎక్స్పెక్టెడ్ ట్రే నాకు నచ్చలేదన్నమాట. డబల్ డోరే, కలర్ కూడా చాలా బాగుంది. ఇందులో సింగిల్ డోర్ అయినా సరే నాకు ఆ కలర్ ఉంటే బాగుంటుంది, ఎందుకంటే నాకు రెడ్ అంటే చాలా ఇష్టం. రెడ్ అండ్ పింక్ కలర్లోనే నాకు కాంబినేషన్లో తీసుకోవాలనేసి ఉందన్నమాట. ఇది వచ్చేసి డీప్ ఫ్రిడ్జ్ కిందికి వచ్చింది అండ్ ఫ్రిడ్జ్ వచ్చేసి పైన వచ్చింది. లుక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, అవుట్ సైడ్ లుక్. సో ఇది కూడా 10 years ఆఫ్ వారంటీ. ఇలా మొత్తం ఫ్రిడ్జ్ వచ్చేసి పైన ఉంది, కింద వచ్చేసి డీప్ ఫ్రిడ్జ్ అవైలబుల్ ఉందన్నమాట మనకి.
సో పెద్ద ఫ్యామిలీకి అంత పెద్ద ఫ్రిడ్జ్ అయితే సెట్ అవుతుంది. నాది బడ్జెట్లో నాకు వచ్చే ప్రైస్లో నేను చెక్ చేస్తున్నాను, ది బెస్ట్ వన్. ఆల్మోస్ట్ ఏది చూసినా బాగుంది. అవుట్ సైడ్ లుక్ నాకు ఇంపార్టెంట్, అండ్ ఆల్సో ఇన్సైడ్ కూడా. ఇక్కడ అన్ని ల్యాప్టాప్స్ ఉన్నాయి, ఒకసారి ఆ రేట్స్ కూడా చూసేసాను. ఇక్కడ అన్ని మొబైల్స్ ఉన్నాయి, స్మార్ట్ వాచెస్ ఉన్నాయి, హెడ్సెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. అండ్ ఫైనల్లీ నాకు వచ్చేసి ఈ ఫ్రిడ్జ్ అనేది నచ్చింది. ఎక్సలెంట్గా ఉంది కలర్ కదా, పింక్ అండ్ రెడ్ కాంబినేషన్లో. అండ్ ఎగ్స్ ట్రే కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇలా సెక్షన్స్ ఏదైతే చేశారు కదా అది చాలా బాగా నచ్చింది అనమాట. సో ఫైనల్లీ నేను ఆ ఫ్రిడ్జ్ తీసుకుందామని డిసైడ్ అయ్యాను. నెట్ క్యాష్ పే చేశాను. యాక్చువల్లీ ఏంటంటే క్యాష్ కౌంటర్ కనిపిస్తుందా, అక్కడ క్యాష్ పే చేసేసాను. అండ్ వాళ్ళు కొందరు నన్ను గుర్తుపట్టారనమాట, యూట్యూబర్ అనేసి. సో కొందరు నా ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. నాకు డిఫరెంట్గా అనిపించింది, నేనేమంత పెద్ద సెలబ్రిటీ కాదు కదా అని అడిగాను అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ డెలివరీ కోసం అడ్రస్ అనేది ఫిల్ చేస్తున్నాను, డీటెయిల్స్. ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఏంటంటే మనము ఫ్రిడ్జ్ కానీ ఏదైనా టీవీ కానీ ఏదైనా మనం తీసుకుంటే మొబైల్ నెంబర్ ఇప్పుడు రాదు మేడం. సో ఫ్రెండ్స్ ఏదైనా మనం తీసుకున్నా ఇక్కడ ఏంటి అంటే ఈవెన్ ఈఎంఐలో కూడా తీసుకోవడానికి అవైలబిలిటీ ఉంది అనమాట. క్యాపిటల్ ఫస్ట్ వాళ్ళు ఉన్నారు, అండ్ బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు ఉన్నారు. కానీ నా చిన్న సజెషన్ ఏంటి అంటే ఈఎంఐస్లో మీరు తీసుకోకండి, ఎందుకంటే ఇంట్రెస్ట్ ఎక్కువ పడుతుంది, వేస్ట్ ఆఫ్ మనీ ఉంటేనే ఒకేసారి మీరు తీసుకుంటే ఏమవుతుందంటే మీకు ఇంట్రెస్ట్ అనేది సేవ్ అవుతుంది. అండ్ ఆల్సో ఎవ్రీ మంత్ హెడేక్ అనేది ఉండదన్నమాట. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క పాలసీ ఉంటుంది. నేను ఈఎంఐస్ టెన్షన్ అనేది నాకు వద్దు, లేకున్నా సరే అలానే ఉంటాను. కానీ ఈఎంఐస్ మాత్రం పెట్టుకోను, అందులో నాకు కొంచెం టెన్షన్గా అనిపిస్తుంది. జిఎస్టీ అనేసి అది అనేసి ఇంట్రెస్ట్ ఆన్ ఈఎంఐ అనేసి ఎట్లకైనా కొంచెం ఎక్కువ అవుతుంది. అండ్ ఇంకా మనం బార్గెన్ చేసి కొంచెం తగ్గించి డిస్కౌంట్లో కూడా మనం తీసుకోవచ్చు అనమాట. సో మనీ పే చేసిన తర్వాత నెక్స్ట్ డే వచ్చి మనకి డెలివరీ వచ్చింది. చూడండి ఫైనల్లీ మన ఫ్రిడ్జ్ అనేది మన ఇంటికి వచ్చేసింది అనమాట. సో మన ఇష్టం, దీనికి స్టాండ్ అనేది ఆల్రెడీ ఇన్బిల్డ్ ఉంటుంది, మన ఇష్టం. అక్కడ చూస్తున్నారా కింద స్టాండ్ అనేది ఆల్రెడీ ఉంది. మనము స్టాండ్ తీసుకోవాలనుకుంటే కూడా సపరేట్గా తీసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే రిసీవ్డ్ అనేసి సిగ్నేచర్ పెట్టమని అంటున్నారు. సో ఇది పేపర్ ఏదైతే మనకి షోరూంలో మనీ పే చేసిన తర్వాత ఇస్తారు కదా, దానిపైన రిసీవ్డ్ అని రాసి ఇన్వాయిస్ కాపీ అనేసి మనకి ఇస్తారనమాట. పై ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. అండ్ ఇది వచ్చేసి మనకి 10 years ఆఫ్ వారంటీ ఉంది. సో 10 years వరకు ఫ్రిడ్జ్ వస్తే సరిపోతుంది, అప్పటి వరకు కొత్త మోడల్స్ మళ్ళీ వచ్చేస్తాయి. ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. మీకు నచ్చిందా? మీకు ఎలా అనిపించింది? సో ఇన్బిల్డ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో ఇందులో సెక్షన్స్ అనేటివి నాకు చాలా బాగా నచ్చాయి. సో ఫైనల్లీ నా ఫ్రిడ్జ్ లుక్ వచ్చేసి పింక్ కలర్. హౌ ఇట్ ఈస్? మీకు నచ్చిందా? కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. అండ్ ఎలా ఉంది ఈ వీడియో క్లారిటీ అనేది కూడా మీరు షేర్ చేయండి, ఎందుకంటే నేను కొత్త కెమెరాతో షూట్ చేశాను. అండ్ వన్ మోర్ థింగ్, చాలామంది నాకు ఆన్లైన్లో మనీ ఎలా ఎర్న్ చేయాలి, యూట్యూబ్లో మనీ ఎలా ఎర్న్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి వీడియోస్ అని కూడా అడుగుతున్నారు ఫ్రెండ్స్. తప్పకుండా మీ అందరి కోసం ఒక ప్లేలిస్ట్ అనేది రెడీ చేస్తాను తొందరలోనే. ఇంట్లో కూర్చున్న లేడీస్ మీరు ఈజీగా యూట్యూబ్ నుంచి మనీ అనేది ఎర్న్ చేయవచ్చు. చదువు రాకున్నా పర్లేదు, మీరు ఈజీగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. అండ్ టైటిల్స్ కూడా ఎలా పెట్టాలి ఏంటి అనేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ నేను మొత్తం చెక్ చేసుకుంటున్నాను అనమాట. వాళ్ళు ఉన్నప్పుడే ఏం డ్యామేజ్ లేదు కదా, ఫ్రిడ్జ్ ఎలా ఉంది, ఇంటర్నల్ లోపల ఏమైనా ప్రాబ్లం ఉందా అన్నీ మనం చూసుకోవాలన్నమాట. డెలివరీ ఇచ్చినప్పుడే, వాళ్ళు ఉన్నప్పుడే, డెలివరీ బాయ్స్ ఉన్నప్పుడే మనము చూసుకోవాలన్నమాట. సో ఫైనల్గా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. దీని లోపల మ్యాట్స్ దొరుకుతాయి, అది మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. సేమ్ పింక్ కలర్ ఏదైతే మన ఫ్రిడ్జ్ కలర్ ఉందో అది. సో మొత్తం ఎక్కడికక్కడ ఇట్లా మొత్తం పేస్ట్ చేసేసారనమాట. అవన్నీ తీసుకున్నాను. ఇందులో లోపల పేపర్స్ అనేటివి ఉన్నాయి. ఒకటే హై స్ట్రే ఇచ్చారు, మనం మళ్ళీ కొనుక్కోవాలి కొన్ని.
మనకి ఇష్టం వచ్చిన షేప్లో ఐస్ క్యూబ్స్ చేయడానికి. ఇక్కడ వచ్చేసి కీ ఉంది చూస్తున్నారా. సో మాన్యువల్ కూడా ఉంది. సో ఇవన్నీ కేర్ఫుల్గా రీడ్ చేసుకోవాలి, అన్నీ చదువుకోవాలి, ప్రికాషన్స్ ఎవ్రీథింగ్ ఇవన్నీ మెయింటైన్ చేస్తే 10 years కాదు ఇంకెక్కువ కూడా వస్తుంది మన ఫ్రిడ్జ్. సో ఇదంతా ఇందులో క్లియర్గా మనం ఏం చేయాలి ఏంటి అనేసి ఇచ్చారనమాట. ఫ్రిడ్జ్ వచ్చిన 4 hours వరకు వెయిట్ చేసిన తర్వాతనే ఫ్రిడ్జ్ మనం స్టార్ట్ చేయాలి. అండ్ సైడ్స్కి కొంచెం ఓపెన్ గ్యాప్ పెట్టాలి. ప్రజెంట్ అయితే నేను ఇది డెలివరీ బాయ్స్ వచ్చారు కాబట్టి హాల్లో పెట్టాను, తర్వాత నేను మెల్లగా షిఫ్ట్ చేసుకుంటాను. ఈ ట్రే వచ్చేసి ఆనియన్స్ వేయడానికి కింద. సో ఫైనల్లీ నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రిడ్జ్ వచ్చేసి, హ్యాపీగా కూడా ఉంది. ఫైనల్లీ వన్ ఆఫ్ ద డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అయింది. ఇలా చిన్న చిన్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతుంటే హ్యాపీగా ఉంటుంది కదా. సో అది. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. సో ఫైనల్లీ నా ఫ్రిడ్జ్ ఎలా ఉంది, నా ఫ్రిడ్జ్ కోసమైనా ఒక లైక్ చేయాలి, ఓకేనా. సో ఎవరైనా ఫస్ట్ టైం వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.